హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్తో ఆపర్చునిటీస్ని ఎలా పొందాలో మాట్లాడుకుందాం. చాలా మంది యాపిల్స్ పట్టం చూశారు, కానీ న్యూటన్ ఒక్కడు మాత్రం ఎందుకు పడింది అని ఆలోచించాడు. అందరికీ అవకాశాలు సమానంగానే వస్తాయి, కానీ ఎవరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళనే సక్సెస్ వరిస్తుంది. ఈరోజు మనం అవకాశాలను ఎలా పొందాలి, ఆ అవకాశాలను ఎలా వాడాలి, ఆ అవకాశాలను ఉపయోగించి మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కోర్టులో కేసుకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. లాయర్ తన క్లయింట్ అయిన ఒక 10 ఏళ్ల అమ్మాయిని బోన్లో మాట్లాడుతుంటే చూస్తున్నాడు. ఆ అమ్మాయి తనని ఎవరు రేప్ చేశారు, ఎలా హింసించారో క్లియర్గా చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పే మాటలకు అక్కడున్న అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసిన ఆ లాయర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎందుకు ఈ తప్పు చేసిన వాళ్ళని చంపకూడదు అని. ఇంటికి వెళ్ళాక ఈ స్టోరీ లైన్ మీద బుక్ రాసి రిలీజ్ చేశారు. దీని పేరే టైమ్ టు కిల్. అది రిలీజ్ అయ్యి దాదాపుగా 275 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఆ లాయర్ పేరే జాన్ గ్రేషమ్. ఆ కోర్టులో చాలా మంది లాయర్స్ ఉన్నారు. ఎంతో మంది ఆ కేసుకి కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ జాన్ గ్రేష్ ఒక్కడే ఇందులోని కథలు చూశాడు. ఇప్పుడు RRR అనే రూల్ గురించి మాట్లాడుకుందాం. RRR అంటే మన రాజమౌళి తీసిన సినిమా కాదండి. అది రైజ్, రికగ్నైజ్ అండ్ రెస్పాండ్. ఫస్ట్ రైజ్ యువర్ ఆపర్చునిటీస్. నీకు వచ్చే అవకాశాన్ని నువ్వు పెంచుకోవాలి. అవకాశాన్ని ఎలా పెంచుకుంటాం అని మీరు అనుకోవచ్చు. ఎక్కువ మందితో మాట్లాడటం వల్ల, ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పరచుకోవటం వల్ల, నువ్వు చేసిన హెల్ప్ ఎవరికైనా చేస్తూ ఉంటే నీకు రావాల్సిన ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలా వచ్చిన అవకాశాల్లో ఏ అవకాశం నీకు మంచిది, నీకు లాభం కలిగిస్తుంది అనేది నువ్వు గ్రహించాలి. దాన్ని రికగ్నైజ్ యువర్ ఆపర్చునిటీస్ అని అంటారు. దాని తర్వాత రెస్పాండ్ యువర్ ఆపర్చునిటీస్. అలా మీరు సెలెక్ట్ చేసుకున్న అవకాశాల మీద మీరు యాక్షన్ వెంటనే తీసుకోవాలి. మీరు ఈ 3 చేయాలంటే మీకంటూ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ అనేవి ఉండాలి. యాటిట్యూడ్ అంటే గర్వంగా ఉండడం, పవర్గా ఉండడం కాదు. ఒక విషయం మీద నువ్వు రెస్పాండ్ అయ్యే తీరుని యాటిట్యూడ్ అంటారు. అసలు ఈ యాటిట్యూడ్ అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది అంటే వాడి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అది వస్తుంది. వాడు ముందుగా చేసిన పనులు ఎక్కువగా సక్సెస్ అయితే వాడి యాటిట్యూడ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ఫెయిల్ అయితే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి కొంచెం భయంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన చివరి పని ఫెయిల్ అయింది అనుకోండి, దాంతో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు జాబ్ కి గానీ బిజినెస్ కి గానీ అప్రోచ్ అయితే మీకు అసలు యాటిట్యూడ్ లేదు అని మీకు అవకాశం ఇవ్వరు. అందుకే ఎప్పుడైనా మీ పనిలో మీరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీరు గానీ నిజాయితీగా పనిచేస్తే మీ యాటిట్యూడ్ లో పాజిటివిటీ ఉంటుంది. ఇక అప్రోచ్ అనేది మీ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా సద్వినియోగం చేసుకుంటారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ తో అవకాశాన్ని ఎలా గుర్తించాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. జాన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తనకి టర్న్ ఓవర్ సంవత్సరానికి $300 బిలియన్ దాకా వస్తున్నాయి. ఒకసారి న్యూయార్క్ లోని ప్లాజా హోటల్లో ఉన్నప్పుడు ఆయన పక్కన ఇంకొక బిజినెస్ మ్యాన్ అయిన బఫెట్ ఉండడం చూశాడు. ఈయన వారెన్ బఫెట్ గురించి ఆల్రెడీ చదువుకున్నాడు. మంచి బిజినెస్ మ్యాన్ అని, బెస్ట్ ఇన్వెస్టర్ అని పేరు విన్నారు, కానీ బయట ఎప్పుడు బఫెట్ ని చూడలేదు. ఇంకా ఆయనకు ఆ బఫెట్ తో మాట్లాడాలని ఉంది, కానీ బయట ఎప్పుడు బఫెట్ ని చూడలేదు. ఇంకా ఆయనకి ఆ బఫెట్ తో మాట్లాడాలని ఉంది, కానీ ఆయన తను అనుకునే బఫెట్టా కాదా అని అనుమానం. జాన్ కి వయసు పెరుగుతుంది, అందుకే తన బిజినెస్ ని అమ్మేద్దామని అనుకుంటున్నారు. బఫెట్ తన బిజినెస్ ని కొనుక్కుంటే ఆ బిజినెస్ ఇంకా పైకెళ్తుంది అని ఈయన అనుకున్నారు. ధైర్యం చేసి ఆ స్ట్రేంజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అతను నిజంగానే వారెన్ బఫెట్. 1 సంవత్సరం తర్వాత జాన్ బిజినెస్ ని వారెన్ బఫెట్ ఒక పెద్ద మొత్తానికి కొనుక్కున్నారు. ఇక్కడ జాన్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ జాన్ అలర్ట్ గా లేకుంటే బఫెట్ అనే మాట వినేవాడే కాదు. జాన్ అంతకు ముందు వారెన్ బఫెట్ గురించి చదవకపోతే అసలు బఫెట్ ఎవరో అనుకునేవాడు. ఒకవేళ అతనితో మాట్లాడకుండా జాన్ బయటకు వచ్చేస్తే తన బిజినెస్ ని రన్ చేయలేక అమ్మలేక కష్టపడేవాడు. పోనీ వారెన్ బఫెట్ తో మాట్లాడడానికి భయమో సిగ్గో అడ్డుపడి వెళ్ళకపోతే తన జీవితంలోనే ఎంత పెద్ద తప్పు చేసేవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జాన్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ ని మనం అబ్జర్వ్ చేస్తే అసలు అతను బఫెట్టా కాదా, మాట్లాడితే బాగుంటుందా బాగోదా, ఇలాంటి ఆలోచనలకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో బదులు చెప్పి ఆయన్ని కలిసి తన బిజినెస్ ని అమ్ముకోగలిగాడు.
ఇప్పుడు ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఊర్లో నక్కల వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ ఊరి పంచాయతీ మెంబర్స్ ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఒక నక్కని చంపిన వాడికి 2000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ అవకాశాన్ని చూసిన రాము, సోము మేము చేస్తామని వెంటనే ఒప్పుకున్నారు. నక్కల వేటకి సిద్ధమయ్యి కావాల్సిన వెపన్స్ అన్ని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయారు. ఒక రోజు చూశారు, నక్కలు కనబడలేదు. 2 రోజులు తిరిగారు, అయినా సరే ఒక్క నక్క కూడా కనబడలేదు. చివరికి వెతికి వెతికి అలసిపోయి ఆ అడవిలోనే నిద్రపోయారు. కొంచెం సేపయ్యాక కొన్ని శబ్దాలు వినిపించాయి. దాంతో రాము, సోము ఇద్దరూ లేచి చూస్తే వారిని 6 నక్కలు చుట్టుముట్టేసున్నాయి. రాముకి వెన్నులో వణుకొచ్చింది. మన ప్రాణం ఇప్పుడు పోయింది అని ఆలోచించి సోముతో, నువ్వు కూడా నేను ఆలోచించిందే ఆలోచిస్తున్నావా అని అడిగాడు. దానికి సోము, అవును, మనల్ని వెతుక్కుంటూ 12,000 రూపాయలు మన దగ్గరికే వచ్చాయి అని అన్నాడు. చూసారా, మనం ఇక్కడ రాముకి, సోముకి మధ్య ఉన్న యాటిట్యూడ్ లో డిఫరెన్స్ చూడొచ్చు. ఇద్దరూ ఒకే సిచ్యువేషన్ లో ఉన్నారు, కానీ రాము యాటిట్యూడ్ కి, సోము యాటిట్యూడ్ కి చాలా తేడా ఉంది. ఒక మనిషి ఎవరినైనా ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మహేష్ అండ్ సురేష్ ఒక ట్యూషన్ సెంటర్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఒక పెంట్ హౌస్ ని రెంట్ కి తీసుకుని ఆ ట్యూషన్ సెంటర్ ని స్టార్ట్ చేయాలి అని ఊరంతా తిరుగుతున్నారు. ఫైనల్లీ ఒక ప్లేస్ లో ఒక పెంట్ హౌస్ కనిపించింది. ముందు సురేష్ వెళ్లి అడుగుతా అన్నాడు. దానికి మహేష్ సరే అన్నాడు. ఇక సురేష్ ఆ హౌస్ ఓనర్ తో మాట్లాడుతూ, మేము ఇంటి పైన ట్యూషన్ సెంటర్ పెట్టాలి అని అనుకుంటున్నాం, మీరు రెంట్ కి ఇస్తారా అని అడిగాడు. దానికి ఓనర్, మీ ట్యూషన్ సెంటర్ పెడితే జనాలు వస్తారు, అందులోనూ మీరు బ్యాచులర్స్ అని చెప్పి ఇవ్వలేను అన్నాడు. సురేష్ తిరిగి వచ్చేశాడు. ఇక మహేష్, నేను ఒకసారి అడిగి చూస్తా అని ఓనర్ దగ్గరికి వెళ్ళి, నా పేరు మహేష్, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఐఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్, నా ఖర్చుల కోసం ఒక ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే మీ పెంట్ హౌస్ ని రెంట్కి ఇస్తారా, మీ ఇంట్లో పిల్లలకు కూడా నేను ఫ్రీగా ట్యూషన్ చెప్తా అని అంటాడు. అది విన్న ఓనర్ ఏమీ మాట్లాడకుండా, ఆలోచించకుండా పెంట్ హౌస్ ని రెంట్కి ఇచ్చేస్తాడు. ఇక్కడ సురేష్ అండ్ మహేష్ లలో ఉన్న చిన్న తేడా ఏంటంటే వాళ్ళ అప్రోచ్ అయిన విధానం. సురేష్ విషయాన్ని డైరెక్ట్ గా సుత్తి లేకుండా చెప్పేశాడు. అప్పుడు ఓనర్ కి సురేష్ కి పెంట్ హౌస్ తీసుకోవాలనే ఇంట్రెస్టే లేదు అనే ఒక సిగ్నల్ వెళ్ళింది. మహేష్ మాత్రం తనకి ట్యూషన్ అనేది ఎంత ముఖ్యమో, అతను ఏం చేస్తున్నాడో ఇవన్నీ క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాడు. అప్పుడు ఓనర్ కి అతని నిజాయితీ అర్థమయ్యి రెంట్ కి ఇచ్చాడు. ముందు నుంచి ఈ వీడియోలో మీరు ఏం విన్నారో ఒక్కసారి చూద్దాం. RRR రూల్. ఫస్ట్ వన్, రైజ్ యువర్ ఆపర్చునిటీస్, మీకు వచ్చే అవకాశాలని పెంచుకోవాలి. సెకండ్ వన్, రికగ్నైజ్ యువర్ ఆపర్చునిటీస్, మీకు వచ్చే అవకాశాలని మీరు గుర్తించాలి. థర్డ్ వన్, రెస్పాండ్ టు యువర్ ఆపర్చునిటీస్, మీ అవకాశాలకు తగ్గట్టుగా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇక యాటిట్యూడ్ అండ్ అప్రోచ్, మీకు వచ్చిన అవకాశాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో, ఒక పాజిటివ్ అప్రోచ్ తో ఆ అవకాశాలని వదులుకోకుండా చేజెక్కించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో RRR రూల్ గురించి, యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ గురించి చాలా క్లియర్ గా చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కనుక ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు వీడియో చూసాక మీరు అవకాశాలను చూసే విధానం మారుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియో నుండి మీకేం అర్థమైందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.